ఒకసారి మిషన్ ఇంపాసిబుల్ మూవీస్ చూశాక టామ్ క్రూజ్ అన్న గ్రావిటీని, ఫిజిక్స్ని, సమ్టైమ్స్ డెత్ని కూడా సైడ్ చేసి స్టంట్స్ చేస్తుంటే మనకు డౌట్ రాదా ఇది నిజంగా చేయగలమా అని. సో ఈ వీడియోలో ఆ స్టంట్స్ని రియల్ లైఫ్లో చేయొచ్చా లేక జస్ట్ మూవీస్ మ్యాజిక్కేనా అని డీప్ డైవ్ చేద్దాం. రెడీయా? లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ప్లేన్ హ్యాంగింగ్ స్టంట్. రోగ్ నేషన్ లో క్రూజ్ ఒక ఎయిర్ బస్ A400M కి అటాచ్ అయ్యాడు టేక్ ఆఫ్ టైంలో. స్పీడ్ రఫ్లీ 160 mph, 5000 feet హైట్ లో. ఆ విండ్ ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయడానికి క్రూజ్ కి ఒక స్పెషల్ హార్నెస్ సిస్టమ్ ఉంది అండ్ ప్లేన్ కి కూడా బోల్ట్ చేశారు. మరి రన్వే మీద ఉన్న డెబ్రిస్, బర్డ్ స్ట్రైక్స్ లాంటి హజార్డ్స్ ఉంటాయని తెలుసు కదా. టెక్నికల్లీ పాసిబులే కానీ రిస్క్ మాత్రం చాలా హై. ప్రతి డీటెయిల్ ని మినిట్లీ ప్లాన్ చేశారు. ఆ స్టంట్ ని 8 times షూట్ చేశారు. చూపించడానికి ఒక స్టంట్ కానీ చేయడానికి ఎంత సీన్ ఉందో చూడండి. బుర్జ్ ఖలీఫా క్లైంబింగ్ స్టంట్. గోస్ట్ ప్రోటోకాల్లో క్రూజ్ వరల్డ్ లోనే హైయెస్ట్ బిల్డింగ్ ని, అదే మన బుర్జ్ ఖలీఫాని బయట నుండి క్లైంబ్ చేశాడు. అది కూడా సింగిల్ సేఫ్టీ రోప్ తో. ఇది చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ ని డిమాండ్ చేస్తుంది, ఎస్పెషల్లీ బ్యాక్ అండ్ కోర్ లో. ఏదైనా తేడా వస్తే అటు నుంచి అటే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంత రిస్కీ అండ్ డేంజరస్ స్టంట్ ఇది. కానీ ఎక్స్పర్ట్ ప్లానింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్ వాళ్ళ రిస్క్ పర్సెంటేజ్ ని మినిమైజ్ చేశారు. అలాంటి స్ట్రక్చర్ ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. కానీ అది క్రూజ్ మావకి బట్టలతో పెట్టిన విద్య అనమాట.